ఈరోజు ప్రొద్దున్నే లేచి అలా నడుస్తున్నాను. తలుపు తీసి అమ్మ బాబోయ్! కాలు కింద ఏదో పడబోయింది. సడన్‌గా కాలుని ఇటువైపే నెట్టుకున్నాను నేను. అమ్మో! ఇదేదో వింతగా ఉందని భయమేసింది దీన్ని ఫస్ట్‌గా చూడగానే. దీన్ని చూడగానే చాలా భయమేసింది. ఫస్ట్‌లో ఇదసలు ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది మొత్తం ముడుచుకొని ఉన్నది దగ్గరగా. అందుకే చాలా సేపు దూరం నుంచే చూసాను. అప్పుడు చూస్తే గానీ తెలవలేదు. ఇది పిచ్చుకనా, గుడ్లగూబనా అనుకున్నాను. మళ్ళీ ఇంక కొంచెం దగ్గరికెళ్ళి చూసాను. అమ్మో! మూతి చూడండి చాలా పొడవుగా ఉంది. నాకైతే చాలా భయమేసింది. ఎందుకంటే ఈ చిన్న పిచ్చుకలా ఉంది. ఇది ఎక్కడి నుంచో పడిపోయింది కావచ్చు ఇక్కడ అనుకున్నాను. దగ్గరికి తీసుకుందామని చూసాను. కానీ మూతి కూడా చాలా పొడవుగా ఉంది. ఆ మూతి బట్టి పొడుస్తదేమో అని చాలా భయమేసింది. మా బాబాయ్ అయితే చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అయితున్నాడు. కానీ నాకైతే భయమేస్తుంది. కొన్ని ఇత్తులు కూడా వేశాను, బియ్యం ఇత్తులు తింటదేమో అని. కానీ చివరికి తుర్రుమని ఎగిరిపోయింది.